ఎలా పట్టుకోండి వాళ్ళు చూసుకోకుండా పట్టుకోండి కదా వచ్చిన మంగళే శతమానం తెచ్చాడా మంగళే తెచ్చు ఆ తాళాలు ఎలా తీసుకురమ్మా శతమానం మంగళే చెప్తారమ్మా పొంతులు గారు చెప్తారు పొంతులు గారు చెప్పండి చెప్తారు మీరు పెళ్లి పేగ అయిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామని బ్రాహ్మణులు నేను మీరు అర్థమవుతలేదు నాకు ఆవిడ ఎలా రమ్మా ఎలా రండి ఇదే భగవంతుడి శతమానం చూసారు ఇది అలాగ అందరికీ చూపించాను అలా కళ్ళ కట్టుకోండమ్మా గోవిందా కళ్ళ కట్టుకోండి గోవిందా కళ్ళ కట్టుకోండి అమ్మా కళ్ళ కట్టుకోండి కళ్ళ కట్టుకోండి అదే స్వాముల శతమానం అదే అమ్మవారి గంగాదేవి శతమానాలు అయ్యే వచ్చేవాళ్ళు గడి మంగళ వాగించండి వాగించండి బాబు అచ్చింతలేనమ్మా అచ్చింతలు పొంతులు గారు ఫోటో అంతలేదు అక్కడ అక్కడ శతమానాలు మూసేసేది అబ్బాయి మంగళ మనవడా ఎందాక ఇచ్చిన అడ్డుపల్లి ఏం చేయరు తాతగా తినేరా గజానాయ నమః ప్రాణాయ నమః ప్రేరాయ నమః ఓం గజానాయ నమః ప్రాణాయ నమః ప్రాణాయ పెళ్ళికొడుకు నవ్వడేటి పెళ్ళికొడుకు నిద్రపోతున్నాడు పెళ్ళికూరు కూడా నిద్రపోతుంది గజానాయ నమః ప్రాణాయ నీళ్ళు దేవతానికి దేవతానికి మంగళ వాగించండి అబ్బాయి ఎక్కడ ఉంది మంత్రి గారు ఏది ఏది సొక్క ఏది సొక్క మంగళ వాగించేసారు ఆపండి ఆడబడి శిలారెడ్డి ఆర్తిత్రి గాని
ఆడపడుచు ఉన్నారమ్మా ఆడపడుచు మరి ఆడతావండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి నా ఆలం లేదా మర్చిపోయారా నిద్రలేనట్టుంది ఆడపడుతుందండి ఒకసారిగా ఉండమ్మా 6 సంవత్సరాలు వస్తే ఒకసారిగా ఉండి మరి కట్నాలు ఇప్పిస్తాను ఆడపడుచు కట్నాలు 50-50 చేకు చేతని వేసి వచ్చేయడం వస్తాను ఇంకోసారి చేయి పెళ్ళి అతనికి ఏమిటి అర్థం కాదు ఈ వేళల్లో పలగారి సభ వచ్చిన గురించి జగంపేటలో మేము ఫ్యామిలీ చేస్తాం మరి ఫ్యామిలీకి మీ ఇద్దరు ఆడపడుచులేనా గట్టిగా పెట్టుకోండి గట్టిగా పెట్టుకోండి చెప్తాను ఆల్రెడీ అబ్బాయి గారు మీ తమ్ముడా అన్నయ్య జేబులో చెయ్యి పెడుతున్నాడు కంగారు పెట్టండి భగవంతుడికి మన మంగళం ఒకసారి ఆవగించాడు గోవిందా 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 వెయ్యి 116 వేయాలి పొంతులు గారు ఇంకో 100 ఇప్పించండి సరిగ్గా అంతా గాజులు వేసుకుంటారు ఒకరికి వచ్చినాయి అయ్యి చెప్తే పొంతులు గారికి మీ డబ్బులు తీసేసుకుని 6 రూపాయలు ఇలా ఇచ్చే అంగో ముగ్గురు అంట దాన్ని బ్రాహ్మణులకి మంగళకి సంభవం చెప్తే బ్రాహ్మణులు వెళ్ళిపోతారు బ్రహ్మదేవుడు బ్రాహ్మణ అయ్యాడు బ్రాహ్మణుడు డబ్బు ఉంచుకోకూడదు సాగలకి మంగళకి తర్వాత నీ మామూలు నీకు ఇచ్చేయాలి ముందు బ్రాహ్మణులకి ఇచ్చేయాలి బ్రాహ్మణులు పంపించేసాడు అనుకోండి సాగల్లో మంగళ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు బ్రాహ్మణులు డబ్బు ఉంచుకోకూడదు పొంతులు గారు మీకు కిరాయి ఎంత ఎక్కడన్నా 12,000 13,000 ఇస్తున్నారు మరి జగంపేట మనం తెలిసినాగా మనవరాలు పెళ్లి చేసాను మనవరాలు పెళ్లి నేనే చేసాను ఏమిటో వైనం లేదు నువ్వు చేసిన పెళ్లి కుదిరేవాడు పొందులు గారు కొడేస్తారు నిన్ను వీళ్ళందరూ మా మనవరాలిగా ఈ మనవరాలు పెళ్లి నేనే చేసాను నేను బ్రాహ్మణులకి మంగళకి సాకలకి డబ్బు పెట్టేస్తే మంగళ సాకలకి అందరికి సాకలకి మంగళకి మొత్తం డబ్బు పెట్టాలి సాకలకి మంగళకి పెట్టాలి అబ్బాయి ఆడపిల్లతో వచ్చినాయి మగ పిల్లడితో రాలేదు రండి వచ్చేస్తే బ్రాహ్మణులు వెళ్ళిపోతారు మాకు అవతల మాగసిన వారు పూజలు అయ్యి ఉన్నాయి ఖాళీ లేదు ఏమిటో ఎంగమ్మ గుళ్ళట్టు ఉన్నాయా పొంతులు గారు తాతయ్య గారు పొడిపోతే ఎలాగండి నా దగ్గర పెడతాను జేబులో పెడతాను తాతయ్య గారు సాకలకి మంగళకి రేపు ఇప్పుడు కట్నాలు చదివించిన చుట్టాలు కట్టున్నారు చదివించమనండి పెళ్లికి వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమన్నారు రాయించరా రామచంద్ర తినేసి వెళ్ళిపోతారా అబ్బాయి నారాయణ మేము బ్రాహ్మణులు ఉన్నాం ఎక్కడికైనా 3 నెలలకి వెళ్తే ₹2 రాయించిపోతుంటాం మాకు సిగ్గు రాయించండి రండి తాతయ్య గారు రాయడానికి కూర్చోమంటారండి మీ పక్కన మీతో ఉండలేనమ్మా అయినా జగంపేట వేలకాలు ఎక్కువ రాడా మనవాడు ఎక్కడ ముట్టుకోకు మంగళం కదా ముట్టుకోకు ఈ మంగళూరు కూడా ముట్టుకోకు ఈ ముందు ముట్టుకోకూడదా మంగళూరు ఇది మంగళూరు గుట్లో మంగళూరుకి ఇచ్చేయండి మంగళూరు గుట్లో మంగళూరుకి ఇచ్చేయండి
ఇవాళ చక్కగా కళ్యాణం అయిపోయింది మంగాదేవికి 7 పండ్ల వారికి సీత మీద కళ్యాణం అయిపోయింది. అన్నవారు మాత్రం ఎప్పుడు చేస్తారు? అన్నవారం కోసం ఆ ప్లేలు చేద్దాం కానీ అట్లా ఆచరించిపోతుంది ఇద్దరిని చేసి ఎదురులో లాంగ్ తీసిపోండి లాంగ్ తీసిపోయి పెళ్ళికొడుకుని పెళ్ళిపోతుంది ఇవిటేండి అది ఇది ఒక ఇప్పుడేమో పట్టుకెళ్తా అప్పారా గారు ఇంటి మీద వేస్తాడు గజాన ఇలాగ ఇలాగే పోసారా మనోడు అవి ఒక ఆయనతో పోతాను నేను. పోత పోత పో ఇలా పోసామ్మా మనవరాల ఏటో బ్రాహ్మణులకి ఏమిటో రాకరాకొస్తే ఏదో అరకాట బియ్యం వస్తాయి అనుకున్నాం. రేపు ఆదివారం కాదు కేజీ మాసం కొట్టి పంపిస్తారులే తాతయ్య గారు మీకు. మాంసాలు కడతాము చాలు తల్లి కర్ర ఇక్కడ ఉందా బాయ్ వీళ్ళు కర్ర బండి కర్రెల బాయ్ తాతయ్య గారు బియ్యం ఇంకా ఉన్నా వేసుకున్నా మంగళ ఎందుకు వచ్చారు అసలు బియ్యం వేస్ట్ చేయకూడదు ఇలాగేసి ఎందుకు కట్టాను వీళ్ళకి సాకలు ఎత్తిపోతారు అబ్బాయి సాకలే ఇవన్నీ చిన్న ఏమైనా కొబ్బరి చెక్కలు కట్టుంటే సింబామ్మ గారి ఇంటికాడ పెట్టేయండి పెళ్ళి అయిపోయింది పాలు కోసేసి ఎండ పెట్టమంటారా తాతయ్య గారు ముక్కలు ముక్కలు అయిపోయింది రేట్ అబ్బాయి బాబు నూనె అది అమ్ముకోవాలి కదా మనం ఏంటి అట్లు నొంగలంటే కోడిగుడ్లు అమ్మ ఇల్లెత్తానే వెళ్ళేస్తావా నీళ్ళు తెమ్మంటారా బాబు వెళ్ళొద్దు నీళ్ళు అమ్మ కూర్చోండి మీ ఆశ ఇంట్లో మనం కూడా వెళ్ళొస్తాను నేను అలా దేవుడి కాడికి వెళ్ళొస్తాను ఒకసారి ఉండరా వెళ్ళొస్తానా మనవడా తాతయ్య గారు అందరూ డబ్బులు పెట్టిపోతున్నారు అందరి వెళ్ళరా మనవడా వరాయ్ వరాయ్ అని నా తెచ్చినా మనవడా ఉండమ్మా వెళ్తున్నాం ఆ పల్లెం బాగానే ఉందా బాగా తాతయ్య గారు అమ్మ మనవడా వెళ్తున్నాం